ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన చేయడం రాక ప్రజల దృష్టిని మరల్చడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విచారణల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని భూపాలపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొలుసాని లక్ష్మీనరసింహారావు ఆరోపించారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టారు. దీనిలో భాగంగా గణపురం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కేసీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకుల ధర్నాతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసే క్రమంలో పోలీసులు చేరుకొని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అక్రమ కేసులు పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గణపురం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణపురం పట్టణ కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కానీ వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ పాలన అనేది ఎలా చేయాలని అర్థం కావట్లేదు వాళ్ళకు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డికి ఎప్పుడు కూడా ఆయన బుద్ధి మొదటి నుంచి కూడా దొంగ బుద్ధి, అలాగే పాలన సాగిస్తా అంటాడు, అలాగే ముందుకు పోతుండు. అలాంటి వ్యక్తి అధికారం వచ్చే వరకల్లా ఆయన ఏమో అనుకుని వచ్చిన, ఆయన ఎప్పుడు మనకు మొదట్లోనే అధికారం వచ్చిన కొత్తలనే నేను లంచ బిందెల కోసం వచ్చినా కానీ ఇక్కడ నాకేం దొరకలేదు, నేను ఏం చేయలేకపోతున్నా, నాకు చేతన అయితే లేదని చెప్పగానే చెప్తున్నాడు. కానీ ఢిల్లీకి మూటలు మొయ్యాలి కాబట్టి ఇక్కడ ఏదో వ్యవస్థ చేస్తూ ఎంత దోపిడీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. అలాంటి వ్యక్తికి తెలంగాణ జాతిపిత, తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్ గారి గురించి ఏమర్థమవుతుంది? రేవంత్ రెడ్డికి ఒక నోరున్నది తప్ప విజ్ఞాన పరిజ్ఞానం కానీ ఎలాంటిది లేదు, ఆయనకు తెలివి అసలుకే లేదు. అలాంటి వ్యక్తి వల్ల కేసీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టించి పరిపాలన సాధ్యం కాక ప్రజల యొక్క దృష్టిని మరలించినందుకు అని చెప్పి కేసీఆర్ మీద అక్రమ కేసులు పెట్టి సిట్ ద్వారా ఇవాళ నేను ఎక్కువరికి పిలుస్తున్నాడు. ఈ టోటల్ తెలంగాణ భారత రాష్ట్ర సమితి యొక్క ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. అయ్యా ఇవాళ కేసీఆర్ లేకపోతే మనకి తెలంగాణ ఎక్కడిది, మనకి ఇంత మంచి బతికి ఎక్కడిది, ఈ నీరు ఎక్కడిది, ఈ వ్యవస్థ ఎక్కడిది? ఇవాళ కేసీఆర్ మీద కేసు పెడితే మీరు ఏం చేస్తున్నారు అని మా ఇళ్ళ దగ్గరకు వచ్చి, నాయకుల ఇళ్ళ దగ్గరకు వచ్చి ప్రజలు అడుగుతున్నారు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి దిగజారి బతుకుతున్నాడు, ఎంత చాదగాకుంటున్నాడు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నది. ఇవాళ ఏదో ఒక బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలు చేస్తారని అనుకుంటారేమో, ప్రజలలో ఒక తిరుగుబాటు అనేది వచ్చింది. రేవంత్ రెడ్డి నిన్ను నీ ప్రభుత్వాన్ని ఉరికిచ్చి కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.